నేను ఆ అబ్బాయికి ఒకటే చెప్పా, నేను నీకు బుక్ సజెస్ట్ చేస్తాను కానీ నీకు మాత్రం జాబ్ రాదని చెప్పా. మీ యూట్యూబ్ ఛానల్లో చెప్పండి ఈ బుక్ అని నాకు చాలా మంది చెప్పారు, మీకు ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తున్నాను. ఈ వీడియోలో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి బెస్ట్ బుక్ ఏంటని సజెస్ట్ చేయబోతున్నాను. ఒక్క బుక్ ఉంటే చాలు. ఏంటి నమ్మట్లేదా? ఈ వీడియో ఫుల్ గా చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఆ ఒక్క బుక్ చదివితే చాలు మీకు పక్కా జాబ్ వస్తుంది, నాది గ్యారంటీ. యూట్యూబ్ లో వీడియోస్ చేసిన ఫస్ట్ నుండి ప్రతి ఒక్కరు అడిగిన క్వశ్చన్ ఇదే, ఎగ్జామ్స్ కి ఏ బుక్ చదవాలి, గ్రూప్ డి కి ఏ బుక్ చదవాలి, జేఈకి ఏ బుక్ చదవాలి, ఏఎల్పికి ఏ బుక్ చదవాలి. ఇదే ఎక్కువ మంది అడుగుతారు నన్ను ఈ క్వశ్చన్. సో బెస్ట్ బుక్స్ వీడియో చేయమని నన్ను అడిగారు. సో నేను అందుకే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీరు ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నప్పుడు నాకు ఒకటే ఒక ఐడియా వచ్చింది, అసలు బుక్స్ ఎందుకు చదవాలి? మనకి ఎగ్జామ్స్ రాయడానికి, జాబ్ క్రాక్ చేయడానికి సబ్జెక్ట్ కావాలి. ఆ సబ్జెక్ట్ ఓన్లీ బుక్స్ నిండా వస్తుంది అంటారా? నేను ఒప్పుకోను. నాకు పర్సనల్ గా నేను బుక్ చదువుతున్నప్పుడు నాకు అర్థమయ్యేదానికన్నా ఎవరైనా చెప్తేనే, నాకు విన్నదే నాకు ఎక్కువ అర్థమవుతుంది. సో అప్పుడే నేను ఆ సబ్జెక్ట్ ని బాగా గ్రాస్ప్ చేసుకోగలను. ఎందుకంటే మనకున్న డౌట్స్ క్లారిఫై అవుతాయి. అంటే ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఒక స్టోరీ లాగా ఉంటది. కాబట్టి మీరు ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. స్కూల్ టైంలో కానీ, కాలేజ్ టైంలో కానీ మీ టీచర్లు చెప్తే మీకు ఎక్కువ అర్థం అవుతుందా, లేదా మీరు బుక్స్ చదివితేనే ఎక్కువ అర్థం అవుతుందా? సో నేను చేసుకున్న అనాలిసిస్ ప్రకారం నాకు టీచర్లు చెప్పింది బాగా అర్థమైంది. సో ఆ తర్వాత నేను బుక్స్ చేస్తే ఇంకా క్లారిటీ వచ్చింది. సో నాకు ఎవరైనా చెప్తే వినడమే కరెక్ట్ అని అనిపించింది. సో నాలా ఉన్న వారికి నేను చెప్పే సజెషన్ యూట్యూబ్ బెస్ట్. ఎస్, యూట్యూబ్లో మీకు మొత్తం అన్నీ దొరుకుతాయి. మీరు ఒక్కసారి ఆ టాపిక్ సెర్చ్ చేస్తే ఆ టాపిక్ మీద హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. జస్ట్ మీరు ట్రై చేయాలంతే. యూట్యూబ్ లో మొత్తం దొరకట్లేదు బ్రో, చాలా డౌట్స్ ఉండిపోతానే, ఏం చేయాలో తెలియట్లేదు అంటారా? ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళండి. ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్తే మీరు క్లాస్లోనే కూర్చోబెడతారు, వాళ్ళు డైరెక్ట్ చెప్తారు. మీకే డౌట్స్ ఉన్నా మీరు క్లియర్గా అడగచ్చు. డౌట్స్ అడగకపోతే మీరే నష్టపోతారు. ఆఫ్లైన్ క్లాసెస్ అంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి. సో కోచింగ్ సెంటర్ని మీరు కాలేజ్లో ట్రీట్ చేస్తే పని అవుతుంది. మీరు డబ్బులు కట్టి వెళ్తున్నారు కాబట్టి, మీకు జాబ్ కావాలి కాబట్టి వాళ్ళ దగ్గర నుండి ఎంత ఉందో అంతా మీరు రప్పించుకోవాలి. సో మీకున్న డౌట్స్ పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని అనుకోకుండా మీరు క్లియర్ కట్గా సార్ని అడగాలి. లేదు అంటే పర్సనల్గా కలిసి అడగండి. కానీ మీ డౌట్స్ క్లారిఫై అవ్వాలి, మీకు సబ్జెక్ట్ రావాలి. లేదు బ్రో మేము అఫోర్డ్ చేయలేము, అంత మనీ లేదు, ఫైనాన్షియల్గా కష్టంగా ఉంది, లేదా నేను వేరే జాబ్ చేస్తున్నాను, సో ఇప్పుడు నేను కాంపిటేటివ్కి వెళ్ళలేను, క్లాసెస్కి, కోచింగ్కి, సో ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవ్వాలి, నాకు యూట్యూబే బెస్ట్ అని అనుకుంటారా? ఆన్లైన్ కోచింగ్స్ ఉంటాయి. మీరు కరెక్ట్గా అనలైజ్ చేస్తే వాళ్ళు డెమో వీడియోస్ పెడతారు కొన్ని ఛానల్స్ వాళ్ళు. సో అవి చూడండి, మీకు అవి నచ్చినట్టు అనిపిస్తే వాళ్ళ కోర్స్ తీసుకోండి. జస్ట్ 3000, 2000లోనే దొరుకుతాయి. ఇవన్నీ కాదు బ్రో, నాకు నేనే చదువుకోవడం ఇష్టం, నాకు బుక్స్ చదువుకోవడమే చిన్నప్పటి నుండి హ్యాపీ టు బుక్స్ చెప్ బ్రో అంటారా? హానెస్ట్గా చెప్తాను, నేను ఇప్పుడు దాకా ఒక్క బుక్ కూడా చదవలేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, మరి నీకెలా జాబ్ వచ్చింది బ్రో అని. చెప్తా, క్లియర్ కట్గా చెప్తా. సో ఇప్పుడు మీకు కొన్ని బుక్స్ సజెస్ట్ చేస్తాను. అవి నాతో పాటు ప్రిపేర్ అయ్యి, నాతో పాటు జాబ్ కొట్టిన వాళ్ళు సజెస్ట్ చేసిన బుక్స్. నేను వాళ్ళ దగ్గర నేను అడ్వైస్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ఏ బుక్ చదవలేదు. మీకు ఈ బుక్ చదవండి అని నేను చెప్పొచ్చు, కానీ నేను ఆ బుక్ చదవలేదు. మీకు ఫస్టే చెప్తాను, ఇవి నేను నా పక్క వాళ్ళని అడిగి చెప్తున్న సజెషన్స్. మరి నేనేం చదివానో తెలుసుకోవాలి అంటే కొంచెం వెయిట్ చేయండి. ఈ బుక్స్ అయిపోయాక నేను అది చెప్తాను, నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది. ఈ బుక్ రికమెండేషన్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇవి మీకే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవ్వాలి అంటే షేర్ చేయండి. సో ఫస్ట్ యాప్టిట్యూడ్ రీజనింగ్, దీనికి ఆర్ఎస్ అగర్వాల్ అని ఉంటుంది. ఆర్ఎస్ అగర్వాల్లో ఎక్కువ షార్ట్ కట్స్ కాకుండా కొంచెం డీటెయిల్గా ఇస్తాడు, అది బెస్ట్. అరిహాంత్ ఉంటుంది, యాప్టిట్యూడ్ రీజనింగ్కి సపరేట్ బుక్స్ ఉంటే తీసుకోండి, చాలా యూజ్ అవుతాయి. జీకేకి, సోషల్కి లూసెంట్ అని ఒక బుక్ ఉంటుంది, చాలా మంది చదువుతారు. నేను లైబ్రరీస్లో వాటిల్లో చూసినప్పుడు అందరూ లూసెంట్ బుక్ మీద పడి చచ్చిపోతారు. సో ఎందుకు అంత క్రేజో తెలియదు కానీ, సో చాలా మంది సజెస్ట్ చేశారు నాకు, ఇది చదవండి, మీ యూట్యూబ్ ఛానల్లో చెప్పండి ఈ బుక్ అని నాకు చాలా మంది చెప్పారు. మీకు ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ అంటారా, అందరూ కాంపిటేటివ్లో మ్యాక్సిమం గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ ఎవరైనా కరెంట్ అఫైర్స్కి న్యూస్ పేపర్సే చదువుతారు. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లాంటి సైన్స్ సబ్జెక్ట్స్కి ఎన్సీఆర్టీ బుక్స్ చాలా బెస్ట్. నేను ఏ బుక్ చదివానో చెప్పే ముందు మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చూసుకోండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి, అలాగే షేర్ కూడా మర్చిపోతాను. నేను నా ఓన్గా ఒక నోట్బుక్ ప్రిపేర్ చేసుకున్నాను. నేను యూట్యూబ్ నుండి కొంత, కోచింగ్స్ నుండి కొంత అన్ని కలెక్ట్ చేసి నేను సపరేట్గా నాకంటూ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అర్థమెటిక్ ఒక నోట్స్, రీజనింగ్ ఒక నోట్స్, జీకేకి ఒక నోట్స్, సైన్స్కి ఒక నోట్స్, సోషల్కి ఒక నోట్స్, కరెంట్ అఫైర్స్కి ఒక నోట్స్. సో నాకు
సపరేట్ బుక్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల నాకు ఈజీ అయింది. సో నేనేం చెప్తానంటే మీరు పర్సనల్ నోట్బుక్ ప్రిపేర్ చేసుకోవడం చాలా బెస్ట్. లేదు బ్రో నాకు రాసే అలవాటు లేదు బ్రో, నాకు బుక్ మెయింటైన్ చేసే అలవాటు లేదు బ్రో అంటారా, మీకే లాస్ అది. ఎస్, ఎందుకంటే మీరు చదివింది మీరు ఇంకో దగ్గర రాస్తే మీకు ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. నేను ఎప్పుడైతే ఎగ్జామ్స్కి వెళ్తానో లేదా మాక్ టెస్ట్ రాస్తానో ప్రతి క్వశ్చన్ ఈ నోట్స్లో ఉంటుంది. లేదు అంటే నేను యాడ్ చేసుకుంటాను కొత్త క్వశ్చన్ ఏదైనా వస్తే. మీరు అడగొచ్చండి బ్రో నీ నోట్బుక్ షేర్ చేయొచ్చు కదా అనేసి. లేదు, నేను ఇవ్వను. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకుంటారో అప్పుడే మీకు ఆ సబ్జెక్ట్ వస్తుంది. లేదు జిరాక్స్ తీసుకుంటాను అదే చదివేస్తాను అంటే మీకు ఎప్పటికీ రాదు. హానెస్ట్గా చెప్తున్నాను, మీకు నిజంగా అలా చేస్తే స్కూల్లో చేసినట్టు కాలేజ్లో చేసినట్టు చేస్తే జాబ్ రాదు. సో మీరు ఇంకా క్లియర్ కట్గా నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బ్రో అంటే ఆ నోట్స్ చదివితే నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ రావాలి అని మీకు అనిపిస్తే కమెంట్ చేయండి. నేను ఓన్లీ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నేను ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, ఆ నోట్స్ ఎలా చదువుకున్నాను అనే వీడియో మళ్ళీ చేస్తాను డీటెయిల్డ్గా. సో కరెంట్ అఫైర్స్కి ఏం చేసావు అని అడిగితే నేను యూట్యూబ్ ఛానలే చూసాను. నేను ఇండో లాగర్స్ ఇలా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. సో ఆ ఛానల్స్లో వీక్లీ కరెంట్ అఫైర్స్ కానీ డైలీ కరెంట్ అఫైర్స్ కానీ లేదా మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ వీడియోస్ చేస్తారు. నాకు పర్సనల్గా న్యూస్ పేపర్ చదివే అలవాటు లేదు అండ్ ఈ డైలీ కరెంట్ అఫైర్స్ చూసే ఇంట్రెస్ట్ కూడా లేదు. సో నేనేం చేసేవాడిని, మంత్లీ ఒకసారి చూసేవాడిని, ఆ బిట్స్ నోట్ చేసుకునేవాడిని అంతే. సో నేను జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో కొంచెం వీక్. సో నేను పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. నేను నాకే సబ్జెక్ట్ స్ట్రాంగో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాడిని, దీనికి కొంచెం తక్కువ టైం ఇచ్చేవాడిని. మంత్లీ కరెంట్ అఫైర్స్ ఒక 6 months వీడియోస్ చూసేవాడిని, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 2-3 days. సో అవే ఎగ్జామ్లో పడితే రాసేవాడిని లేదా వదిలేసేవాడిని అంతే. యాక్చువల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి ఎన్సీఆర్టీ సూపర్ ఉంటుంది. సో ఎన్సీఆర్టీతో పాటు మీరు 9th and 10th బుక్స్ చదువుతానంటే ఇంకా బెటర్. నేను ఎన్సీఆర్టీ చదవలేదు, 9th and 10th బుక్స్ చదివి అవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి. నేను రాసిన ఎగ్జామ్స్కి అవి నాకు యూస్ఫుల్ అయ్యాయి. చాలా క్వశ్చన్స్ అందులో అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. 9th and 10th టెక్స్ట్ బుక్స్ దాటి మీకు మాక్సిమం క్వశ్చన్స్ రావు. నాకు ఇన్స్టాలో ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు, బ్రో 1 weekలో ఎగ్జామ్ ఉంది, ఏదైనా బుక్ చెప్పు బ్రో, ఎగ్జామ్కి అటెండ్ అవ్వబోతున్నాను నేను, కొంచెం జాబ్ వచ్చేలా చూడు బ్రో అని. నేను ఆ అబ్బాయికి ఒకటే చెప్పా, నేను నీకు బుక్ సజెస్ట్ చేస్తాను కానీ నీకు మాత్రం జాబ్ రాదని చెప్పా. అబ్బాయి ఏమైంది బ్రో, ఎందుకు రాదు బ్రో అంటే, ఇలా నువ్వు 1 weekలో చదివితే వచ్చేస్తే ఇంక మిగతా వాళ్ళు సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ ఏంటి. సో మనం అనలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకు పేషెన్స్ కావాలి. ముందు ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికైనా సిలబస్ కవర్ చేయడానికైనా మనకు చాలా పేషెన్స్ కావాలి, చాలా టైం పడుతుంది. 1 monthలో 1 weekలో సబ్జెక్ట్ మొత్తం వచ్చేయాలి అంటే అది అసలు అవ్వదు, మీకు టైం పడుతుంది. సో మీరు ఆ టైం పడుతుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో టైం తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని అన్ని సిలబస్ మొత్తం కవర్ చేసి అప్పుడు మార్క్స్ రాయండి, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. లేదు బ్రో ఒక బుక్కే చదువుతాను జాబ్ వచ్చేయాలి అంటే మాత్రం మీరు కాంపిటేటివ్కి రావద్దు. నేను చెప్తున్నాను, మీరు అసలు కాంపిటేటివ్కి వేస్ట్. మీరు కాంపిటేటివ్కి వచ్చి మీ టైంని మనీని వేస్ట్ చేసుకుంటున్నారు అంతే సింపుల్గా. ప్రైవేట్ జాబ్ చూసుకోండి బెటర్. ఎందుకంటే ఒక బుక్తో పని అవ్వాలి అంటే ఎప్పటికీ అవ్వదు. నువ్వు ఎప్పుడైతే నీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటావో అప్పుడే వర్కౌట్ అవ్వదు. అంతేగాని ఎవడో క్రియేట్ చేసిన మెటీరియల్ నేను ఒక్క బుక్క చదివేసి జాబ్ కొట్టేద్దాం అంటే అవ్వలేని పరిస్థితి. గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో కమెంట్ చేసి కమెంట్స్లో అడగండి. లేదు మరి నాకు చాలా ఎక్కువ డౌట్స్ ఉన్నాయంటే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, పర్సనల్ మెసేజ్, పక్కా రిప్లై ఇస్తాను అందరికీ. ఇప్పుడు దాకా ఎవరెవరైతే నాకు మెసేజ్ చేస్తారో వాళ్ళందరికీ నేను రిప్లై ఇచ్చాను. నేను బుక్స్ చదవలేదు అంటే మీకు వర్కౌట్ అవ్వదు అని కాదు, ఒక్కొక్కరిది ఒక్కో వే ఆఫ్ ప్రిపరేషన్. సో నాది ఇది. ఇప్పుడు నీ టైం టేబుల్ చెప్పు, నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యేవాడివి, నువ్వు ఎన్ని మార్క్స్ రాసేవాడు, ఇవన్నీ కావాలి అంటే కామెంట్ చేయండి, దాని గురించి కూడా డీటెయిల్డ్ వీడియో చేస్తాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ కలుద్దాం.